ఈరోజు ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందండి ఇండస్ట్రీ. త్రిపురనేని మహారథి గారి వారసుడిగా త్రిపురనేని చిట్టిబాబు గారు ఈరోజు మనందరినీ విడిచి వెళ్ళడం నిన్నటి రోజున చాలా బాధాకరం. ఎక్కడ ఏ అంశం పైన మాట్లాడాలన్నా, ఎవరి గురించి ప్రశ్నించాలన్నా కంచు కంఠంలా తన గళాన్ని వినిపిస్తూ నిజం వైపు మాట్లాడేవారు. ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా నేను నిజం వైపే ఉంటాను. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి వచ్చిన ఒక కార్యకర్తగా నిబద్ధతతో పనిచేశారు. చాలా చాలా ఆయన ఎన్ని విజయాలను చూశారో, ఎన్ని అపజయాలను చూశారో. ప్రజల్లో మనిషిగా బ్రతికారు. నన్ను ఎక్కడ కనిపించిన అమ్మాయి బాగున్నావా అని మాట్లాడతారు. నేనున్నానంటే డిబేట్లో ఇద్దరం కలిసి అన్నీ నాకు షేర్ చేసేవారు. ఇంకా ఎక్కువ అనుబంధం ఏంటంటే మా చిన్న తమ్ముడు వాళ్ళ అబ్బాయి కలిసి చదువుకోవడం వల్ల మాకు ఇంకొంచెం ఎక్కువ బాగా దగ్గర సంబంధం. ఈరోజు త్రిపురనేని చిట్టిబాబు గారు అంకుల్ లేకపోవడం చాలా బాధాకరం అండి. మీడియాకి చాలా ఎసెట్, ఆయన మీడియాకి చాలా చాలా సపోర్ట్ చేశారు ప్రతిసారి. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం చాలా చాలా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేమంతా. ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కలగజేయాలని, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు సద్గతి కలగాలని కోరుకుంటున్నాను. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నట్టుగా ఆయన ఎప్పుడూ మన మధ్యనే ఉంటారు. ఆయన మాటలు ఎప్పుడు మన మధ్యనే ఉంటాయి. ఆయన పాటలో వాళ్ళ పిల్లలందరూ కూడా మంచిని అందరికీ పంచాలని కోరుకుంటూ, ఒక మంచి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధాతప్త హృదయంతో అశ్రు నివాళి ఘటిస్తున్నా, అంజలి ఘటిస్తున్నా. ఓం శాంతి. చిట్టిబాబు గారు, నేను మెడ్రాస్ వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నం చేసే రోజుల్లో ఒక సంవత్సరం పాటు తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాను దొరక్క. తర్వాత మళ్ళీ మెడ్రాస్ వచ్చినప్పుడు ఆయన ఒక ఆఫీస్లో కలిస్తే ఇలాగ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలనుకుంటున్నాను అంటే, నువ్వు నాకు 6 నెలలుగా తెలుసు కదా, ఎప్పుడు ఎందుకు అడగలేదు నువ్వు అని నన్ను కోప్పడి రాజాజీ హాల్కి వచ్చి అక్కడ షూటింగ్ జరుగుతుంది అని చెప్పారు. అక్కడ వెళ్తే అక్కడ కృష్ణ గారితో షూటింగు, అమ్మాయి మొగుడు మామకి ఎమ్మడు. ఆ సినిమాకి నాకు క్లాప్ ఇచ్చి క్లాప్ కొట్టడం, క్లాప్ చూపించడం ఇవన్నీ నేర్పి, అప్పటి నుంచి ఆ రోజు ఏం జరిగిందంటే లంచ్ బ్రేక్లో నన్ను ప్రొడక్షన్ అసిస్టెంట్ రా అర్జెంటుగా వచ్చి భోంచే అన్నాడు. భోంచేశాను. భోంచేసిన తర్వాత ఈయన నన్ను పిలుస్తున్నాడు, నాగేశ్వరరావు ఎక్కడ అని. భోంచేసి వచ్చాను సార్. ఎక్కడ భోంచేసామంటే అక్కడ జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళంతా ఉన్న దగ్గర అంటే, ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్ని పిలిచి బాగా అతను చివాట్లు పెట్టి, ఎవరనుకున్నాం అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఇవాళ జాయిన్ అయ్యాడు, రేపటి నుంచి మాతోనే కూర్చొని భోంచేస్తాడు అని నాకు కూడా ఒక గట్టిగా వార్నింగ్ ఇచ్చి, నువ్వు ఎప్పుడైనా సరే బ్రేక్ అంటే నాతోనే ఉండు, మాతో పాటే భోంచేయాలి, అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అని చెప్పిన మనిషి. అప్పటి నుంచి నాకు చాలా అత్యంత ఆత్మీయుడు, అన్నయ్య అని పిలిచే చనువున్న మనిషి. అటువంటి మా అన్నయ్య చిట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మకి శాంతి. త్రిపురనేని చిట్టి గారు చనిపోయారు, చాలా బాధాకరం. మాకు బాగా కావాల్సిన వారు వాళ్ళ ఫాదర్ మహారథి గారు, చిట్టి గారు, వాళ్ళ బ్రదర్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. పద్మలకి మాకు చిట్టి గారికి బాగా అనుబంధం. మహారథి గారితో చిట్టి గారి ఆత్మశాంతి కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. నేను నరోత్తం త్రిపురనేని చిట్టిబాబు గారు పెద్ద అబ్బాయిని. నిన్న అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయింది. డయాలసిస్ చేసేటప్పుడు ఆల్రెడీ వాజ్ ఐసీయూలో ఉన్నప్పుడు ఈ డయాలసిస్ నిమిత్తం అరెస్ట్ అయింది. నా ఇవాళ ఇక్కడ ఫర్ పబ్లిక్ వ్యూ కోసం పెట్టాము ఇక్కడ ఫిలిం చేంబర్లో. ఇవాళ కుదరట్లేదు అంత్యక్రియలు అన్నీ చేయడానికి. సో మోస్ట్ ప్రాబబ్లీ టుమారో మేము అంత్యక్రియల టైమింగ్ అంతా మేము విల్ బి డూయింగ్ మహాప్రస్థానమా లేదా వేరే ఏదైనా spot, like our family has to sit and decide.
అది నేను త్వరలో తెలియపరుస్తాను మీ అందరికీ విత్ క్లారిటీ. థ్యాంక్ యూ. వచ్చిందా?